రేపు శుక్రవారం రోజు రాగి చెంబులో ఇది వేసి అక్కడ పెడితే చాలండి, మీ ఇంట్లోకి లక్ష్మీదేవి డబ్బుల మూటతో అడుగు పెడుతుందన్నమాట. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాగి చెంబు పరిహారం రాబడిని తెచ్చిపెడుతుందని మనందరికీ తెలిసిందే కదా. అలానే కాకుండా మనకు అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుందన్నమాట. మనం ఏంటంటే రాగి చెంబే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ మన ఇంట్లోకి లక్ష్మీదేవి రానప్పుడు, మనకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం లేనప్పుడు ఇలా రాగి చెంబు పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదండి, మన ఇంట్లోనే ఉండిపోతుందన్నమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మర్చిపోకుండా రేపు శుక్రవారం పూట ఆచరించండి. మన భర్త సంపాదన పెరగాలన్నా, మన ఇంటికి లక్ష్మీదేవి రావాలన్నా, ఇంట్లో తిష్ట వేసుకొని ధనానికి లోటు లేకుండా చేయాలన్నా సరేనండి, ఈ పరిహారం ఏంటంటే చాలా చక్కగా మనకు సిద్ధిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనదని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలోకి లక్ష్మీదేవి ప్రవేశించి వారికి కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం కదా, శుక్రవారం అనగానే మన గుర్తుకొచ్చేది ఎంత లేని వారైనా సరేనండి ఈ రోజు స్నానం చేసుకుని లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎందుకంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజించటం వల్ల మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా డబ్బుగా కూడా మనం అమ్మవారిని భావిస్తాం, అంటే కరెన్సీ లక్ష్మీదేవిగా కూడా భావించబడుతుంది. కాబట్టి మనం జీవించాలంటే మనకు ఖచ్చితంగా ధనం ఉండాలి కదండి. మంచి పేరు ప్రతిష్టత రావాలన్నా, మనకు మంచి పలుకుబడి ఉండాలన్నా, అలానే కాకుండా ధనం రావాలన్నా సరే లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైన సరే పెట్టడం అనేది జరుగుతుంది కదా. అయితే శుక్రవారం రోజున మీరు స్నానం చేస్తారు కదండి, గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఉండదనమాట. అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకుని చెయ్యండి, మంచిది. అంటే ఈ శుక్రవారమే చెయ్యండి అని కాదు, ప్రతి శుక్రవారం కూడా మనం తప్పకుండా స్నానం చేసే నీటిలో ఏంటంటే పసుపుని వేసుకుని చేయాలన్నమాట. స్త్రీలైతే కాళ్లకు చేతులకు శరీరానికి మొత్తం పసుపుని పట్టించి స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందన్నమాట. ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడా మనము సుఖ సంతోషాలతో ఉంటాము, అనారోగ్య సమస్యల్ని కూడా తొలగించుకోగలుగుతాం. కాబట్టి వీలుంటే ఇలా చేసుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదండి. నలుపు అంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. కాబట్టి నలుపు రంగు దుస్తువులు ధరిస్తే ఏమవుతుందంటే కనుక జీవితంలో లక్ష్మీ కటాక్షం అనేది అంటే క్షీణించిపోతుందన్నమాట. మనం ఎన్ని పూజలు చేసినా ఆ తల్లి మనల్ని అనుగ్రహించదు. కాబట్టి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అంటే నల్లటి వస్త్రాలు ధరించకండి. మన ఇంట్లో మనం ఏంటంటే కనుక అంటే పూజ చేసేటప్పుడు రాగి చెంబులో నీళ్లను పోసి పూజ గదిలో పెట్టుకుని పూజ పూర్తయిపోయిన తర్వాత దాన్ని తీర్థంగా మనం స్వీకరిస్తాం. కొన్నిసార్లు పూజ గదిలో ఏంటంటే పుష్పాన్ని వేసి చక్కగా పద్మదళ అష్టముగ్గుని వేసి రాగి చెంబుకు ఇలా కుంకుమ పసుపు పెట్టేసి ఏంటంటే గనక మనము మన పూజ గదిలో ఈశాన్యంలో కానీ లేదంటే ఒక ప్రదేశంలో కానీ పెట్టి వదిలేసి ఆ తర్వాత ఆ నీటిని తీసి పడబోస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా మీరు రాగి చెంబు పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అస్సలు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత మంచి ఫలితాలను అయితే మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. ఇది చిన్న పరిహారమే, కాకపోతే పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మానవ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా డబ్బు అవసరం అండి. చాలా వరకు కూడా మనం బ్రతకాలన్నా, తినాలన్నా, మంచిగా ఉండాలన్నా, నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత ఇవన్నీ కూడా కావాలంటే మానవుడికి డబ్బే కదా అవసరం. అలాంటి డబ్బుని మనం సొంతం చేసుకోవటానికి, అలాంటి డబ్బుని మనం పొందటానికి ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుందన్నమాట. రాగి చెంబు పరిహారం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కానీ ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎటు వెళ్ళదండి, మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. మనకు ఐశ్వర్యం ఇస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఆ తల్లి ఆశీస్సులు కలిగి ఎల్లప్పుడూ కూడా మనము అంటే సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతామన్నమాట. ఈ యొక్క పరిహారం ద్వారా మనకు ఎంత మేలు జరుగుతుందంటే అంత మేలు జరుగుతుందన్నమాట అండి. అందుకే మీరు రాగి చెంబు పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. ముఖ్యంగా శుక్రవారం పూట చేసుకుంటే అధికంగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కానీ శాస్త్రంలో చెప్పబడ్డ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మార్పులనైతే మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అండి. అందుకే మీ ఇంట్లో ఉండే రాగి చెంబుని తీసుకోండి, పాతదైనా పర్వాలేదు, దాన్ని శుభ్రం చేసుకోండి. లేదు ఒకవేళ కొత్తదే ఉండండి, మేము అంటే శుక్రవారం చేస్తూ ఉంటాం, మాకు వీలున్నప్పుడల్లా, అయినా కానీ మాకు ఎటువంటి ఫలితాలు రాలేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళైనా సరేనండి, ఒక్కసారి విధంగా చేస్తే మీకు ఫలితం వస్తుందా రాదా మీకు తెలిసిపోతుందన్నమాట, మీకు అర్థమైపోతుందని చెప్పొచ్చు. కాబట్టి శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా రాగి చెంబు పరిహారం అయితే చేసుకోండి. మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి ఎటు వెళ్లకుండా మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి ఆదాయాన్ని కూడా ఇస్తుందన్నమాట. ఇలా రాగి చెంబు తీసుకున్న తర్వాత దానికి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అందులో ఏంటంటే నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్లను పోసి ముందుగా మనము
చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఆ తర్వాత ఏంటంటే గనక చిటికెడంత గంధము, కొన్ని అక్షంతలు, ఆ అనంతరం వచ్చేసి పచ్చకర్పూరం, ఆ తర్వాత రూ. 5 బిళ్ళ ఆ నీటిలో వేసుకోవాలి. అలా వేసేసిన తర్వాత ఎర్రటి పుష్పం అండి, అంటే గులాబీ పూలు ఉంటే అవే వేసుకోండి. అవి లేకపోతే ఏంటంటే గనక మందార పువ్వు కూడా అతీత శక్తివంతమైనది కదా. ఆ మందార పుష్పాన్ని ఏంటంటే గనక మీరు చక్కగా రాగి చెంబు అంటే చెంబులో వేసేసి మీరు మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. ఈశాన్యంలో ఏంటంటే గనక పద్మదళ అష్టముగ్గు కానీ, లేదంటే కుబేర ముగ్గు కానీ, లేకపోతే గీతల ముగ్గు కానీ వెయ్యండి. మాకే ముగ్గులు రావంటే గనక ఒక పల్లెం తీసుకొని అందులో దోషుడు అంటే ఒక దోషుడన్ని బియ్యం పోయండి. అలా పోసేసి ఆ పల్లెంలో ఏంటంటే రాగి చెంబుని పెట్టండి. పెట్టేసి మీరు మీ యొక్క అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదండి, అక్కడ మనం ఏంటంటే గనక ఇంట్లో నుంచి అంటే బయటికి వెళ్ళేటప్పుడేమో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపుకు అంటే ఇలా కుడివైపుకు, అలానే కాకుండా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎడమ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇలా ఏంటంటే మన ఇంటికి అంటే ఇలా మనం చెప్పాలంటే గనక మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర అండి పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మంచిదండి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపుకు, ఇంట్లో నుంచి అంటే బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడి వైపుకి వస్తుందన్నమాట. అలా చూసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా ముగ్గు మీద పెడితే చాలా మంచిది. ఒకవేళ ముగ్గు వేయకపోయినా నార్మల్గా కూడా మీరు ఒక మూలలో పెట్టేసుకోండి, సరిపోతుంది. అలా కూడా మీకు ఫలితాలు వస్తాయన్నమాట. పూజ గదిలో పెట్టినా మనకు అంతే ఫలితం వస్తుంది. బయట మనం ఏంటంటే గనక మన ఇంటి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకున్నా మనకు అంతే ఫలితం వస్తుందండి. పెట్టేటప్పుడు మనం నిష్ట నియమాలతో పెట్టుకోవాలి. అలానే కాకుండా నిష్ట నియమాలతో మనం పూజించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే గనక రాగి చెంబు పెట్టిన తర్వాత హారతి ఇచ్చేసి చక్కగా మీరేంటంటే నమస్కారం చేసుకోండి. అమ్మ, మాకు డబ్బు రావడానికి మేము ఈ పరిహారం చేశాం తల్లి. ధనం ఎలాగైనా సరే తల్లి మా ఇంటికి వచ్చేలాగా చూడు. మా ధన ద్వారాలను తెరిపించు. ధనం వచ్చేలాగా చూడు. మా రుణ బాధను తీసేయి. మాకెప్పుడు కూడా ఏంటంటే గనక ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి మిగలదు తల్లి. మా ఇంట్లోకి నువ్వు ప్రవేశించేలాగా చూడమ్మా అనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మన సంకల్పం చెప్పే విధానాన్ని బట్టి మనకి ఏంటంటే గనక ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఇలా చెప్పేసుకొని చక్కగా మీరేంటంటే గనక ఇంకా పెట్టేసుకొని వదిలేసి ఇంకా ఆ రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు. రాత్రంతా ఉంచిన తర్వాత తెల్లారి మనం లేస్తాం కదండి. లేవగానే ఏంటంటే గనక ఆ రాగి చెంబులో నీళ్లను పోసుకున్నారు కదా, అవన్నీ కూడా ఒక చెట్టు మొదట్లో పోసేయండి. పోసేసి రూ. 5 బిల్లని పేదవారికి దానం చేయండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ విధంగా ఈ పరిహారం చేయండి, కానీ ఎవరికి చెప్పుకోకూడదు. రాగి చెంబులో ఈ విధంగా వస్తువులను వేసి పెట్టడం వల్ల మనకేంటంటే మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళదండి, మన ఇంటిని వదిలి మన ఇంట్లోనే ఉంటుందన్నమాట. 1-2 సార్లు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఇంటి అంటే లోపల మన వైబ్స్ ఉంటాయి కదా, అవి కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. చాలా చాలా మంచి ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. అలానే కాకుండా మన ఇంటికి పట్టిన పీడలు కూడా పోతాయి. మన ఇంటి మీద ఉండే ఏడుపులు కూడా కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది. అలానే మనకేంటంటే గనక సంపాదన కూడా సమకూరుస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు శుక్రవారం మర్చిపోకుండా ఈ రాగి చెంబు పరిహారం చేయండి. ఇలా చాలా మంది చేసుకుంటారండి, మీరు కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు ఇది చేయటం కుదరకపోతే రాత్రి సమయాలలో పడుకునే ముందు అంటే రాగి చెంబులో నీళ్లను పోసేసి ఇంట్లో అండి ఒక ప్రదేశంలో పెట్టుకోండి. ఇది ఎందుకు చేయాలంటే గనక ఇది ధనం రావడానికి చేయకూడదు. ఇంటి పరంగా ఏదైనా సరే ఇబ్బంది ఉంది, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అనుకుంటే రాగి చెంబు నిండుగా నీళ్లను పోసేసి రాత్రి పడుకునే ముందు లైట్లన్నీ కూడా ఆఫ్ చేసిన తర్వాత ఈ చెంబుని ఏంటంటే మీ ఇంటి హాల్లో పెట్టుకోండి. అలా పెట్టేసి దాని మీద మూతలు ఏవి పెట్టకండి. అలా పెట్టేసి ఇంకా వదిలేయండి. అలా వదిలేసి ఏంటంటే గనక మరుసటి రోజు ఆ నీటిని తీసి బయట డ్రైనేజ్లో పోసేయండి, లేదంటే మురికి కాలువలో పోసేయండి. ఇలా వరుసగా ఒక 3 రోజులు చేయండి. శుక్రవారం మొదలు పెట్టి మీరు చూడండి. 4వ రోజు మీ ఇంట్లో మీకు తెలియని ఒక మనశ్శాంతి, ప్రశాంతత కలగకపోతే అడగండి. అంత చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారం కూడా. ఇదేంటంటే దృష్ట శక్తులని, నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి రాగి చెంబు పరిహారం అనేది పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే గనక ముందు చెప్పింది మన ఇంటికి ధనాన్ని తీసుకురావటానికి, లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండి మనకు ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ఇంకొక పరిహారం మనం ముందు చెప్పుకుంటూ ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసి ఇలా నీళ్ళు ఏంటంటే గనక నారాయణగా భావిస్తారండి. నీళ్లలో అద్భుత శక్తులు ఉంటాయన్నమాట. నీళ్లతో చేసుకునే పరిహారాలు 99% ఫలితాలను ఇస్తాయండి. మీ ఇంట్లో ఎప్పుడైనా సరే అధికంగా సమస్యలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదండి అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ రాగి చెంబు పరిహారం అయితే ది బెస్ట్ గా పనిచేస్తుంది. పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టకుండా మనం ఈజీగా చేసేసుకునే పరిహారం అని చెప్పొచ్చండి. అలా ఈజీగా పరిహారం చేసేసుకుని ఫలితాలను పొందొచ్చు. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా చక్కగా తొలగించుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకా ఎలాంటి డౌట్లు, సందేహాలు పెట్టుకోకుండా శుక్రవారం మొదలుపెట్టి ఆదివారం వరకు చేసేసి ఇంకా సోమవారం నుంచి వదిలేయండి. చూడండి ఎంతలా రిజల్ట్ వస్తుందో మీరే ఆశ్చర్యపోతారనమాట. నీళ్లలో ఒక అద్భుత శక్తి ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళు ఏంటంటే గనక చెడుని తీసేసుకుంటాయి అనమాట. చెడు సమస్య నుంచి మనని బయటపడేసి మనకు
చక్కగా కలిసొచ్చేలాగా చేస్తాయండి. నీళ్ళే కదా, నీళ్ళల్లో ఏముండదు, నీళ్ళ వల్ల ఏం జరగదనుకుంటారు, కానీ నీళ్ళ వల్ల చాలా జరుగుతుందనమాట. చాలా అద్భుతాలను సృష్టించవచ్చు. నీళ్లు ఏంటంటే అండి, మనకు ఎప్పుడైనా సరే మన పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడితే మనం ఒక చెంబుడు నీటిని తీసుకొని 5 సార్లు వాళ్ళ తల చుట్టూ తిప్పి ఆ నీటిని మనం ఏంటంటే తొక్కని ప్రదేశంలో పోసేస్తే వెంటనే పిల్లలైతే వితిన్ సెకండ్స్లో అండి ఆ ఇబ్బంది నుంచి బయటకు వస్తారనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద ఆవహించే చెడు అనేది వెళ్ళిపోతుంది వితిన్ సెకండ్స్ అనమాట. అలా మీకు సెకండ్స్లోనే ఫలితం కూడా రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా రేపు శుక్రవారం పూట ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలండి, పెద్దవి కూడా కావనమాట, చాలా చిన్న చిన్నవి, వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలే వస్తాయి, మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా ఏంటంటే కనుక మేలు చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. ఫలితం రాదని మాత్రం మీరు అస్సలు అనుకోకండి. ముందుగా మనం ఏంటంటే మన మైండ్లో చెడుగా ఆలోచిస్తే ఏమవుతుందో తెలుసా, అదే మనకు చెడు జరుగుతుంది. మనం మంచిగా ఆలోచించి చేస్తే మనకు మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకోండి. ఈ విధంగా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధల్ని పోగొట్టుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా, అయితే రాత్రి పడుకునే ముందు మీ దిండు కింద ఇది పెట్టి పడుకోండి. తెల్లవారేసరికి మీరు ఏంటంటే కనుక అద్భుతాలు చూస్తారు. అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా చిన్న పరిహారం, ఫలితాలు ఎక్కువగా ఉంటాయండి. మనకేంటంటే పడుకుంటే నిద్ర పట్టదండి, ఏదేదో ఆలోచన ఉంటుంది. మానవ జీవితం అన్న తర్వాత సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయండి. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడతారండి, ఒళ్ళు హూనమయ్యేలాగా కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర రాక బాధలతో ఇబ్బంది పడిపోయి సమస్యలు వచ్చి ఏం చేయాలో అర్థం కాక అసలు ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని అయోమయ పరిస్థితులు పడిపోయి ఆలోచించుకుంటూ అలాగే ఉంటారు. అలా నిద్ర రాక హెల్త్ పాడైపోతుంది. ఆలోచించి మనం ఏంటంటే కనుక క్షీణించిపోతూ ఉంటాము. మనకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా. మనం ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం, భగవంతుడా నాకు ఈ కష్టాలు తీసేనాయనా అన్నట్టుగా మనం కోరుకుంటూ ఉంటాం. అలా అయినా కానీ మనకు కష్టాలు పోవు కదండి. అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేసి చూడండి. శుక్రవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ₹1 బిల్లని తీసుకోండి. అంటే మీరు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, చెప్పినవే చెబుతూ ఉంటారు కదండి. అంటే గనక ఇవి మనకు పనిచేసే పరిహారాలండి. చాలా మంది కూడా వీటిని ఆచరిస్తారనమాట. వీటి ద్వారా మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. ఒకసారి మీరు చేయకపోతే మీరు ఇంకా కావాలంటే ప్రయత్నించండి. ఒకసారికి కొంతమందికి ఫలితం వస్తుంది, కొంతమందికి అసలు రాకపోవచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయండి. ₹1 బిల్లని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోండి. పనులన్నీ అయిపోయిన తర్వాత ఫోన్లో చూడటం, ఈ టీవీలో చూడటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకా పడుకుంటున్నాం, మాకేం పని లేదన్నప్పుడు ఒక 5 నిమిషాల ముందు 2 నిమిషాల ముందండి ₹1 బిల్లని తీసుకోండి. ₹1 మాత్రమే తీసుకోవాలి, మిగతా అది ఏది తీసుకున్నా కానీ పెద్దగా ఫలితం అయితే రాదనమాట. అలా తీసుకొని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఈ కష్టాలు పోయి మాకు సుఖాల జీవితం రావాలి, మాకు మంచి జరగాలి, మంచి ఫలితాలను మేము చూడాలనుకుని ₹1 బిల్లని ఏంటంటే చేతిలో పట్టుకొని తల చుట్టూ 3 సార్లు తిప్పి దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత, అంటే ఇంకా తెల్లారి మనం లేస్తాం కదా, ఆ ₹1 బిల్లని ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. అలా చేయటం ఒకవేళ కుదరకపోతే మీరు బయటికి వెళతారు కదా పనుల కోసం, అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటారు కదండి భిక్షం తీసుకునే వాళ్ళు, వాళ్ళకు ఆ ₹1 బిల్లని చేయండి. అక్కడితో మీ బాధలు పోతాయి, మీకు ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది, మీకు చక్కగా నిద్ర పడుతుంది, కొంచెం టెన్షన్స్ అనేవి దూరం అయిపోవటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఇంత ముందు కూడా మనం చెప్పాం కదా, డబ్బుతో పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మనకు సిద్ధిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక ఆచరించండి. మీరు అసలు ఏంటంటే కనుక మాకు జరుగుతుందో లేదో అనేది పక్కన పెడితే మాకు జరుగుతుంది అనుకుని ఒక్కసారి చెయ్యండి. రెండోసారికి ఎవరు చెప్పాల్సిన అవసరమే లేదండి, మీ అంతటా మీరే చేసుకుంటారండి. మీ అంతటా మీరే చేసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారాలు, అంత శక్తివంతమైన పరిహారాలని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. కాబట్టి మీరు మర్చిపోకుండా శుక్రవారం పూట చేసుకోండి. మీకుండే సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు పోగొట్టుకొని చక్కగా మీ జీవితాన్ని మార్చుకొని మీరేంటంటే కనుక ప్రశాంతమైన జీవితాన్ని జీవించండి.